సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశము జోగిని వ్యవస్థ. యూనిట్ 4 సోషియాలజీ సిలబస్ యూనిట్ 4లోని సెకండ్ చాప్టరే జోగిని వ్యవస్థ గురించి పేర్కొనడం జరిగింది. సో ఈ జనంపల్లి జాతర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సిడి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సిడి ఇది ఒక టర్మినాలజీ, చాలా ఇంపార్టెంట్. సిడి అంటే ఏంటి? జోగిని వ్యవస్థకి సంబంధించి అంటారు. సిడి అంటే ఏంటంటే జోగినీలకు సంబంధించి ఆ జోగిని ఎవరైతే ఉంటారో, నిత్య సుమంగళి ఉంది కదా, జోగినిని ఒక స్తంభానికి కట్టేసి ఆ జోగినిని ముఖ్యంగా ముందుగా నగ్నంగా మారుస్తారు. మొత్తం బట్టలని తీసేసి తనకి వేపాకుతో చేసిన చీరలు ఉంటాయి కదా, వేపాకుతో చేసిన చీర అనుకోండి, అంటే చీర అంటే అలంకారంగా ఉండదు, వేపాకు మండలతో అల్లినది ఏదైతే ఉంటుందో ఆ వస్త్రాన్ని ధరిస్తారు అన్నట్టు. సో వేపాకు మండలు లేదా వేపాకు వస్త్రాన్ని ధరించడాన్ని సిడి అంటారు. ఒక స్తంభానికి కట్టేసి జోగినిని తన మొత్తం నగ్నంగా మార్చి ఆ ఏవైతే ఉంటుందో తన శరీర అవయవాలు కనిపించకుండా వేపాకు కొమ్మలతో కప్పుంచుతారు అన్నట్టు. మొత్తం శరీరం అంతా కూడా పసుపు పూసి సిడి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సో సిడి అనేది ఇంపార్టెంట్. ఈ జనంపల్లి జాతరలో ముఖ్యంగా సిడి కార్యక్రమమే చాలా ప్రత్యేకమైంది. సిడి అనే ఉత్సవం. మరియు వీటితో పాటు చాలా ప్రాంతాల్లో వేములవాడలో కూడా చూడండి, శివరాత్రి సందర్భంగా కానివ్వండి, వేములవాడ అంటే ఎక్కువగా సిగం చేసేవారు, పూనకము, దేవుడు చెగిరే వాళ్ళు కానివ్వండి ఎక్కువ కనబడతారు. అండ్ జోగిని వ్యవస్థ అంటే తెలంగాణలో గుర్తుకు రావాల్సిన ఒక ప్రముఖ వ్యక్తి ఎవరంటే జోగిని శ్యామల. చాలా ఇంపార్టెంట్ పర్సన్ జోగిని శ్యామల. ప్రస్తుతం తెలంగాణ కాదు, ఇండియాలో కూడా ఒక సెలబ్రిటీ అనుకోవచ్చు. జోగిని శ్యామల పేర్లను ఉంది చూడండి, జోగిని. సో జోగిని వ్యవస్థకు సంబంధించి ప్రముఖ పర్సన్ శ్యామల గారు. మనకు తను ఎక్కడికి వచ్చినా కూడా చాలా వరకు కూడా అక్కడ బందోబస్తు కానివ్వండి, తనను సంరక్షించడం కానివ్వండి, తను వస్తే చాలా వరకు కూడా కొంతమంది ఏమని భావిస్తారంటే ఒక మంచి ఘటనగా భావిస్తారు, ఏదైనా శుభకార్యాలకు పిలుస్తూ ఉంటారు అన్నట్టు. సో అలా జోగిని శ్యామల ప్రస్తుతం ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. సో తను ఒకటి. అండ్ ఇంకొకటి, తెలంగాణలో జోగిని వ్యవస్థ అత్యధికంగా ఉండే ప్రాంతం, జోగినీలు ఎక్కువగా ఉండే జిల్లా ఏది అంటే కరీంనగర్ జిల్లా. ఇవన్నీ పాత జిల్లాల ప్రకారం చూసుకోండి. సో కరీంనగర్ జిల్లాలో జోగినీలు అత్యధికంగా ఉంటారు, అత్యధిక సంఖ్యలో. అదే అసలు తెలంగాణలో జోగినీలే లేని జిల్లా ఏది అంటారు? పాత ఖమ్మం జిల్లా. సో ఇది ఇంపార్టెంట్ బిట్స్ అన్నట్టు, ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్గా నేరుగా ప్రశ్న అడుగుతారు పోటీ పరీక్షలో. సో తెలంగాణ రాష్ట్రంలో జోగినీలు అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నారు అంటే కరీంనగర్ జిల్లా. లేని జిల్లా అంటే ఖమ్మం జిల్లా. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమన్నాను, ఇక్కడ టర్మినాలజీ చూడండి. జోగిని వ్యవస్థకి సంబంధించి జోగుపట్టం, మైలపట్టం. ఇందాకే మీకు చెప్పాను, జోగుపట్టం అంటే ఏంటి? ఈ వివాహ తంతు అంటే ఏంటి? పోతురాజు ఆధ్వర్యంలో. పోతురాజు ఏం చేస్తారు? గ్రామంతో మనకి ఎవరైతే దేవాంత అంటారు కదా, సో గ్రామ దేవత తమ్ముడు కదా, తను ఏం చేస్తారు? ఈ అమ్మాయి ఎవరైతే ఉంటారో 8 to 12 years ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉంటారో తన మెడలో మంగళసూత్ర ధారణ చేస్తారు, నిత్య సుమంగలిగా మారుస్తారు. సో జోగు పట్టడం అంటే ఏంటంటే ఆ వివాహ తంతు మొత్తం, ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా గావు పట్టడం, ఈ తంతు మొత్తాన్ని కూడా జోగు పట్టం అంటాం. తర్వాత మైలపట్టం అని చెప్పాను కదా, మైలపట్టం అంటే ఏంటి? వివాహ కార్యక్రమం ముగిసిన తర్వాత ఫస్ట్ నైట్ అన్నట్టు. అండ్ మైలపట్టం కార్యక్రమాన్ని కూడా నిర్వహించే వ్యక్తి ఎవరు అంటే పోతురాజే ఈ నిత్య సుమంగల్ని ఆ గ్రామ పెద్ద లేదా భూస్వామి ఉన్నాడు కదా, తనతో ఏకం చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక ప్రత్యేక రూమ్కి పంపిస్తారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక రోజు మాత్రమే ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో 8 to 12 years అయిన తర్వాత, ముఖ్యంగా రజస్వల పెద్ద మనిషి అంటారు కదా, సో మెచ్యూర్ అయిన తర్వాత ఆ మైలపట్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మైలపట్టం తర్వాత చూడండి, ఆ భూస్వామి లేదా గ్రామ పెద్ద ఆమెను లైంగికంగా తన పైన అనుభవిస్తారన్నట్టు. సో లైంగిక వాంఛ తీర్చుకుంటాడు గ్రామ పెద్ద. ఆ తరువాత ఈ జోగిని ఎవరైతే ఉంటారో, ఈ చిన్నారి ఎవరైతే ఉన్నారో, తను ఊరంతటికి కూడా తనకి ఇక విజిటింగ్ హస్బెండ్స్ వస్తారన్నట్టు. ఆ జోగిని దగ్గరికి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా వస్తారు, తను వేశ్యలా ట్రీట్ చేస్తారన్నట్టు. వారి యొక్క లైంగిక వాంఛలను తీర్చుకుంటారు. విటులు అనేవారు వస్తారన్నట్టు. సో విటులు అంటే ఏంటంటే లైంగిక వాంఛ కోసం వచ్చేసేసి వారి యొక్క కోరికను తీర్చుకొని వెళ్ళేవారు అన్నట్టు. సో అలా ఈ జోగిని గ్రామం అందరికీ కూడా ఒక సింపుల్గా చెప్పాలంటే వేశ్యగా మారుతుంది, సింపుల్గా. సో అలా వేశ్య. అందుకే మీకు చెప్పాను, జోగిని వ్యవస్థ అనేది డివైన్ ప్రాస్టిట్యూషన్ అని ఎందుకు ఇప్పుడు అర్థమైందా? దేవుళ్ళ పేరుతో ఒక అమ్మాయిని వివాహం చేసి
గ్రామంలోని ప్రతి పురుషుడు కూడా వారి యొక్క లైంగిక వాంఛలను తీర్చుకోవడం, డివైన్ ప్రాస్టిట్యూషన్. అండ్ ఇంకొక పదాన్ని చెప్పాను, రూరల్ సెక్సువల్ స్లేవరీ. సో గ్రామంలో లైంగిక హింస ఎదుర్కొనే ఒక బానిస అనుకోవచ్చు ఎవరు, జోగిని. మరియు ఇన్స్టిట్యూషనల్ ప్రాస్టిట్యూషన్ అంటే ఏంటంటే అధికారికంగా ఆ గ్రామంలోనే జోగిని వ్యవస్థ నిర్వహిస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ రకంగా సో విజిటింగ్ హస్బెండ్స్ లేదా విటులు రావడము అండ్ గ్రామ పెద్ద తనతో మీటింగ్ అవ్వడం కానివ్వండి, లైంగిక వాంఛ తీర్చుకోవడం ఆటోమేటిక్గా ఒక వేశ్య రూపంలోకి రావడం జరుగుతుంది సింపుల్గా. అందుకే గుడిసె వేటుది, జారంగి లేదంటే వేశ్య అంటారు. ఇంతమంది విజిటింగ్ హస్బెండ్స్ విటులు ఉన్నప్పుడు మరి జోగినికి సంతానం కలుగుతారు కదా, ఆ సంతానము ఆ వంశానికి సంబంధించి కూడా కొన్ని పేర్లు ఉంటాయి. సో ఈ జోగినికి సంబంధించి వారి యొక్క వంశాల పేర్లు ఏముంటాయంటే కొన్ని గుర్తుంచుకోండి. హెగ్గెడ, భూమల, గొనెగుర్కి, మల్లెల. ఇవి జోగినీలకు పుట్టిన సంతానం ఉంటుంది. సో జోగినిలో వంశం పేరు, ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి వారి ఇంటి పేరు ఉంటుంది, వంశం పేరు ఉంటుంది, గోత్రం అంటారు. సో గోత్రం అనుకోవచ్చు. సో గోత్రం పేర్లుగా భావించవచ్చు. సో జోగినీలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా జోగినీలకు పుట్టిన సంతానం ఎవరైతే ఉంటారో వారి యొక్క గోత్రాలు ఈ పేర్లతో ఉంటాయి. హెగ్గెడ, భూమల, గొనెగుర్కి, మల్లెల. మరియు ఈ జోగినీలకు పుట్టిన సంతానం ఎవరైతే వారికి ఇంటి పేర్లు, మనకు గోత్రం వేరు. గోత్రం ఏంటంటే ఒక వంశాన్ని సూచిస్తుంది. ఇంటి పేరు అంటే ఏంటండి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందరికీ కామన్ ఒక ఇంటి పేరు ఉంటుంది, మన పేరుకు ముందు ఉండేది సర్నేమ్ అంటాం. సో అలా ఇంటి పేర్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఏమేం పేర్లు ఉంటాయంటే ఇంటి పేర్లు జోగినీలకు సంబంధించి, జోగినీలకు పుట్టిన సంతానానికి తప్పెట, మరియు ఇక్కడ కొమ్ము అనే ఇంటి పేరు కానివ్వండి, కత్తి బైండ్ల, దాసరి, పూజారి. ఇవన్నీ జోగినీలకు సంబంధించి వారు పుట్టిన సంతానం ఉంటుంది కదా, వారి కుటుంబాలకు ఇంటి పేర్లు అన్నట్టు. సో ఇవి ఇంటి పేర్లు. ఇందాక చెప్పినవి గోత్రాలు, వంశం పేరు, ఇంటి పేరు. మరి జోగినీలకు పుట్టే సంతానానికి ఎక్కువగా కామన్ గా ఏ పేర్లు ఉంటాయంటే పరశురాం, జమదగ్ని, కురుమూర్తి. సో ఇవన్నీ జోగినీలకు పుట్టిన సంతానం ఉంటారు కదా, అంటే ఎవరో తండ్రి తెలియదు అన్నట్టు. ఎందుకంటే విజిటింగ్ హస్బెండ్స్ వీటిలో వస్తారు కాబట్టి ఎవరి కారణంగా సంతానం జన్మించిందో ఎవరికి తెలియదు. సో అలాంటి సంతానానికి ఈ పేర్లు ఉంటాయి అన్నట్టు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, పరశురాం అనే ఉండే ప్రతి వ్యక్తి కూడా జోగినికి పుట్టిన సంతానం కాదు. కాకపోతే జోగినీలకు పుట్టే సంతానాల్లో ఎక్కువగా ఈ పేర్లు కనబడతాయి, కామన్ నేమ్స్ అన్నట్టు. అంటే జోగినికి పుట్టిన సంతానానికి ఎక్కువగా ఈ పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఒకటేంటి పరశురాం, జమదగ్ని, కురుమూర్తి. అండ్ వీరికి సంబంధించి ఇంటి పేర్లు ఉంటాయి కదా, పరశురాంకి ముందు ఇంటి పేరు ఉంటుంది కదా, ఆ పేర్లు ఏంటి తప్పెట అండ్ కొమ్ము, కత్తిబైండ్ల, దాసరి, పూజారి ఇంటి పేర్లు. మరి వీరి కుటుంబానికి సంబంధించి గోత్రం ఉంటుంది కదా, వంశం పేర్లు, అవేమో ఇంతకుముందు మీకు చెప్పిన ఏవైతే ఉంటాయో హెగ్గెడ, భూమెల, గొనగుర్కి అని చెప్పాను కదా, అవి గోత్రం లేదా వారి యొక్క వంశానికి సంబంధించిన పేర్లు. సో ఈ రకంగా జోగినీకులకు పుట్టిన సంతానం ఏదైతే వారి యొక్క కుటుంబాలు ఏవైతే ఉంటాయో సర్నేమ్స్, పేర్లు అనేవి కూడా కామన్గా కనబడుతూ ఉంటాయి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జోగినీల యొక్క వారి యొక్క అవతారం ఏ రకంగా ఉంటుంది, వారి యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఇలాంటి వ్యవస్థ ఒక మహిళ సో ఒక యంగ్ ఏజ్ ఏదైతే ఉంటుందో అందరికి ఊరికే ఉంపుడుగత్తగా మారుతుంది సింపుల్గా. అలా ఊరికే ఉంపుడుగత్తగా మారిన తర్వాత కొంతకాలం తర్వాత తనకు వృద్ధాప్యం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా విటులు కానివ్వండి, ఎప్పుడైతే విటులు వస్తారో తనకి ఎంతో కొంత డబ్బులు చేతులు పెట్టి వెళ్తారు. సో కొన్ని రోజులు అద్భుతమైన జీవితం బతుకుతుంది. గ్రామంలో కూడా తనకు మర్యాద ఇస్తారు, ఏదైనా శుభకార్యం జరిగిన కూడా పిలుస్తారు, ఆ శుభకార్యాన్ని ముందుండి ఆ తంతుని నడిపించాలని పిలుస్తారు, ప్రిఫరెన్స్ ఇస్తారు. కొంతకాలం తర్వాత 40-50 ఇయర్స్ వచ్చింది అనుకోండి, ఇక విటులు రారు, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి అప్పుడు వారు భిక్షాటన చేస్తారు. జోలే ఉంటుంది కదా, ఒక సంచి పట్టుకొని ఈ జోగినీలు అందరూ ఎవరైతే ఉంటారో ఇక వారికి ఇన్కమ్ సోర్స్ అనేది లేదు, విట్లు అనేవారు వచ్చేవారు లేదు. కాబట్టి చివరి దశలో వృద్ధులుగా అయిన తర్వాత గుంపులుగా జోగినీలు అందరూ ఒక టీమ్గా ఏర్పడి జోలె పట్టుకొని ఆ జోలెలో అడుక్కొని బతుకుతారు అన్నట్టు. అందుకే జోగిని అనే పదానికి మూల పదం మీకు ఫస్ట్ చెప్పాను. జోగిని అనే పదానికి మూల పదం జోగి. జోగి అనే పదం యోగి అనే పదం నుండి వచ్చింది. యోగి అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి, బిచ్చగాడు లేదా యాచకుడు, అంటే బిచ్చగాళ్ళ అవతారం ఎత్తి బతుకుతారు అన్నట్టు. చివరి దశలో ఈ జోగినీలు
ఇప్పటి వరకు కూడా కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే చాలా మంది జోగినీలు వృద్ధాప్య సమస్యల బారిన పడి కొంతమంది ఎయిడ్స్ బారిన పడి మరణిస్తున్నారు. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎందుకంటే లైంగికంగా ఇక్కడ చాలా మంది ద్వారా కూడా తను ఇబ్బంది పడుతుంది. సో సెక్సువల్గా కానివ్వండి ఎయిడ్స్ బారిన పడి కూడా చాలా మంది జోగినీలు మరణించారని చెప్పేసి చాలా రిపోర్ట్స్ చెప్పాయి. అలాంటి రిపోర్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో కొన్ని శీర్షికలు కథనాలు కూడా వచ్చాయి. అందులో ఒకటి ఏ పీప్ ఇంటూ జోగిన్స్ లైఫ్, ఏ పీప్ ఇంటూ జోగిన్స్ లైఫ్, ఏ పీప్ ఇంటూ జోగిన్స్ లైఫ్. ఇది డెక్కన్ క్రానికల్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్లో శీర్షికగా రాసడం జరిగింది. సో ఏ పీప్ ఇంటూ జోగిన్స్ లైఫ్ అని కొన్ని శీర్షికలు కథనాలు రాశారు కొన్ని వార్తాపత్రికల్లో. కొన్ని వార్తాపత్రికల్లో ఏ విమెన్ ఆఫ్ గాడ్ అండ్ రిచ్ మెన్, ఏ విమెన్ ఆఫ్ గాడ్ అండ్ రిచ్ మెన్, ఏ విమెన్ ఆఫ్ గాడ్ అంటే దేవునికి అంకితమైన మహిళ. అలాగే గ్రామంలో ధనికులు ఎవరైతే ఉంటారో భూస్వాముల యొక్క ఉంపుడు గత్తె అనుకోవచ్చు, అంటే ఒక మహిళ వీరి కోసం మాత్రమే అంకితమైన మహిళ అన్నట్టు. సో అలా జోగినీలకి సంబంధించి ప్రముఖ శీర్షికలు కొన్ని డిఫరెంట్ పత్రికలు కూడా రాయడం జరిగింది. ఒకటేమో DC వారు రాసిండ్రు ఏ పీప్ ఇంటూ జోగిన్స్ లైఫ్, అండ్ ఇది టైమ్స్ ఇండియా వారు రాసిన ఒక శీర్షిక. ఈ పేర్లు అవసరం లేదు, జస్ట్ ఈ కథనాలు ఏం చెప్పారంటే జోగినీ వ్యవస్థకి సంబంధించి ఎలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, ఒక పరిస్థితిలో వారి యొక్క జీవితం అనేది చాలా ఉచ్చ స్థితిలోకి వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా బాటంలోకి అంధకారంలోకి వెళ్ళేసి చచ్చిపోతారు. సో ఇలాంటి లైఫ్ స్త్రీ సమస్య. స్త్రీకి సంబంధించి చూడండి, హేయమైన నృత్యాలు చేయడం ఏంటి, శవం ముందు నృత్యాలు చేయడం ఏంటి, అసలు స్త్రీని లైంగికంగా ఇంతలా ఇబ్బంది చేయడం ఏంటి, అందులో దేవుని ముసుగులో ముఖ్యంగా కులం ముసుగులో అర్థం చేసుకొని చాలా మంది గ్రామ దేవతల పేర్లు చెప్పుకొని పురుషులు భూస్వాములు ఏం చేశారంటే మహిళలను శారీరకంగా అనుభవించిన రోజులవి. ఇలాంటి పరిస్థితుల్లో జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చోటు చేసుకున్నాయి హైదరాబాద్ రాజ్యంలో. హైదరాబాద్ రాజ్యం అంటున్నాను తెలంగాణకు సంబంధించి. అందులో కొన్ని ముఖ్యమైన జోగినీ వ్యవస్థ వ్యతిరేక పోరాటాలు లేదా వ్యతిరేక ఉద్యమాలు. అందులో ఎగ్జాంపుల్ 1906 చాలా ఇంపార్టెంట్. 1906 అనగానే మనకు భాగ్యరెడ్డి వర్మ గారు మనకు ముఖ్యంగా ఆది హిందూ పేరుతో చాలా ఉద్యమాలు చేశారు. సో భాగ్యరెడ్డి వర్మ గారు జగన్ మిత్ర మండలి ఏదైతే స్థాపించారో, జగన్ మిత్ర మండలి చాలాసార్లు ప్రశ్న అడిగారు, జగన్ మిత్ర మండలి అనే ఒక సంస్థను ఎవరు ప్రారంభించారంటే భాగ్యరెడ్డి వర్మ. ఏ సంవత్సరం? 1906లో. సో 1906లో జగన్ మిత్ర మండలి ద్వారా భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ సమాజంలో ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యంలో చోటు చేసుకున్న జోగిని వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ దేవుళ్ళ పేరు మీద జరుగుతున్న వ్యభిచారాన్ని అడ్డుకోవడానికి లేదా దీన్ని నివారించండి, అరికట్టాలని చెప్పేసి చాలా పోరాటాలు చేశారు. అందులో భాగ్యరెడ్డి వర్మ ఒకరు. సో ఇదొకటి, అంటే భాగ్యరెడ్డి వర్మ గారు జోగిని వ్యవస్థను వ్యతిరేకిస్తూ చాలా వరకు కూడా ఉద్యమాలు చేశారు జగన్ మిత్ర మండలి ద్వారా. ఇదొకటి. అండ్ ఇంకొకటి, జోగిని వ్యవస్థకి ముఖ్యంగా మాతృమూర్తి అనొచ్చు. జోగిని వ్యవస్థ నిర్మూలన విషయంలో మాతృమూర్తి జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి అలుపెరగని పోరాటం చేసిన ఒక యోధురాలు పేరు ఏంటంటే హేమలత లవణం. పేరు గుర్తుంచుకోండి, హేమలత లవణం గారు సంస్కార్ అనే ఒక సంస్కార్ 1983లో ప్రారంభించబడిన సంస్థ, విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్కార్ అనే సంస్థ ద్వారా జోగిని వ్యవస్థను నిర్మూలించాలి, అసలు జోగిని వ్యవస్థ ఉండొద్దు, ఈ సిడి కార్యక్రమం ఏంటి, అసలు జోగిని పేరుతో జరుగుతున్న వ్యభిచారం ఏంటని చెప్పేసి చాలా వ్యతిరేక పోరాటాలు చేశారు హేమలత లవణం. అండ్ ఇక్కడ సంస్కార్ అనే ఒక సంస్థ గురించి చెప్తున్నాను. ఈ సంస్కార్ అనే సంస్థ నీసా అని గుర్తుంచుకోండి. నీసా అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్. నీసా అనే సంస్థతో కలిసి ఈ సంస్కార్ అనే సంస్థ మనకి చెల్లి నిలయం
చెల్లి నిలయం అనే ఒక ప్రత్యేక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అద్భుతమైన పాయింట్ ఇది. సో చెల్లి నిలయంని ఎవరు ఏర్పాటు చేశారంటే ముఖ్యంగా హేమలత లవణం గారు ప్రారంభించారు. తన యొక్క కృషి ఫలితంగానే ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశ్రమం నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన సంస్థలు ఏంటంటే సంస్కార్, నీసా. చెల్లి నిలయం అంటే ఏంటి? ఈ జోగిని చెల్లెళ్ళు అన్నట్టు. సో ఆదరణకు నోచుకోలేని వారు ఎవరైతే ఉంటారో, జోగిని వ్యవస్థలో మగ్గుతున్నవారు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నవారు, లైంగిక సమస్యలు ఎదుర్కొన్న వారు ఎవరైతే ఉంటారో, ఈ జోగిని వ్యవస్థ కూపంలో నెట్టుకుపోయిన వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా హక్కున చేర్చుకోవడానికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన మానవతామూర్తి ఎవరంటే మనకు హేమలత లవణం గారు. సంస్కార్ ఆధ్వర్యంలో చెల్లి నిలయం అని గుర్తుంచుకోవాలి. లేదా హేమలత లవణం గారు ఏర్పాటు చేసిన చెల్లి నిలయం ఎక్కడా అంటారు. సో నిజామాబాద్లోని వర్ణి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్లోని వర్ణి అనే ప్రాంతము చెల్లి నిలయం అనే ఒక ఆశ్రమం ఏర్పాటు చేయబడిన ప్రాంతం వర్ణి. ఈ చెల్లి నిలయం ఆశ్రమం ఏర్పాటు కోసము ఎవరు భూమిని దానంగా ఇచ్చారు అంటారు? ఆర్కే మార్ని. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ప్రముఖ సంస్థల విషయంలో కానివ్వండి, సామాజిక సంస్థల విషయంలో కానివ్వండి, భూమిని దానంగా ఇచ్చిన వారు కూడా ఇంపార్టెంట్ పర్సన్. సో చెల్లి నిలయం యొక్క కార్యాలయం ఎక్కడ? మనకు నిజామాబాద్లోని వర్ణి అనే గ్రామం. మార్ని ఈజీగా టంగ్ ట్విస్టర్ మనకి ఈజీగా గుర్తుంటుంది. సో వర్ణి అనే ప్రాంతంలో ఏర్పాటైన చెల్లి నిలయం ఆ భూమిని ఎవరి దగ్గర నుండి సేకరించారు, ఎవరు దానం చేశారంటే ఆర్కే మార్ని. ఎవరు ఏర్పాటు చేశారంటే హేమలత లవణ్. ఎవరి కోసం ఏర్పాటు చేశారంటే ముఖ్యంగా జోగినీలకు సంబంధించి అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అలాంటి జోగినీలకు సంబంధించి హేమలత లవణం గారి పాత్ర. నీసా, సంస్కార్, చెల్లి నిలయం. మరియు ఇంకొక పర్సన్ గ్రేస్ నిర్మల గారు. గ్రేస్ నిర్మల గారు కూడా చాలా పోరాటాలు చేశారు. ఈ జోగిని వ్యవస్థను నిర్మూలించాలి, ఈ దారుణమైన వ్యవస్థ, ఈ కూపంలోకి ఈ సెక్సువల్ ఏదైతే ఉంటుందో ఇంతటి ఇబ్బందుల్లోకి అమాయక అమ్మాయిలు, అభం శుభం తెలియని అమ్మాయిలు జీవితాన్ని కోల్పోతున్నారని చెప్పేసి గ్రేస్ నిర్మల గారు కూడా చాలా పోరాటాలు చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యతిరేక సంఘటన అనే ఒక ప్రత్యేక కార్యక్రమం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జోగినీని వ్యతిరేకిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించిన వారెవరు అంటే గ్రేస్ నిర్మల. చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రయ్ పేరిట ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేసి జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి అలుపెరగని పోరాటం చేశారు గ్రేస్ నిర్మల అంటే ఆశ్రయ్, హేమలత లవణం అంటే సంస్కార్. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యతిరేక సంఘటన. అండ్ ఇక్కడ ఏమంటున్నాను, ఆశ్రయ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఎవరైతే జోగిని వ్యవస్థలో ఇబ్బంది పడ్డవారు, సమస్యను ఎదుర్కొన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ హక్కున చేర్చుకొని, చిన్నారులు ఉంటారు కదా వారందరికీ విద్యని కూడా ప్రసాదించిన సంస్థ ఆశ్రయ్ అనే సంస్థ అని గుర్తుంచుకోండి. ఇదొకటి ఇంపార్టెంట్. సో జోగిని వ్యవస్థకు సంబంధించి గ్రేస్ నిర్మల. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో జోగిని వ్యవస్థ పైన ప్రస్తావించిన వారు, అసలు జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం అంతర్జాతీయ స్థాయిలో పోరాడిన వ్యక్తి ఎవరంటే గ్రేస్ నిర్మల. ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో అంటున్నాను? జెనీవా సమావేశం కానివ్వండి, అండ్ దర్బన్ సమావేశం, ప్రముఖ సమావేశాలు, అంతర్జాతీయ సమావేశాలు, జెనీవా సమావేశం అండ్ దర్బన్ సమావేశం, ఇలాంటి ప్రముఖ అంతర్జాతీయ సమావేశాల్లో మహిళా సమస్యలపైన మాట్లాడుతూ ప్రస్తావిస్తూ జోగిని వ్యవస్థ కూడా ఉంది తెలుగు ప్రాంతాల్లో, భారతదేశంలో అని చెప్పేసి జోగిని వ్యవస్థ గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసేలా చేసిన వారు గ్రేస్ నిర్మల అని గుర్తుంచుకోండి. తనకు సంబంధించి జెనీవా సమావేశం, దర్బన్ సమావేశం గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇవన్నీ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యతిరేక సంఘటన మరియు ఆశ్రయ్ అనే సంస్థ మరియు అంతర్జాతీయ స్థాయిలో జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరంటే గ్రేస్ నిర్మల. మరియు ఇంకొక వ్యక్తి కుముద్బెన్ జోషి గారు ఒకప్పటి గవర్నర్. కుముద్బెన్ జోషి గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ ఈ సంస్థను ప్రారంభించి చాలా కార్యక్రమాలు జోగిని వ్యవస్థకు సంబంధించి వ్యతిరేక పోరాటాలు చేశారు. సో ఇవన్నీ కూడా జోగిని వ్యవస్థకు సంబంధించి. అండ్ చాలా వరకు కూడా ముఖ్యంగా ఆక్స్ఫామ్ అనే ఒక సంస్థ, ఆక్స్ఫామ్ అనేది అంతర్జాతీయ సంస్థ, ఇప్పటికి కూడా పనిచేస్తుంది. ఆక్స్ఫామ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే నైరోబీ ఎక్కడ ఉంది? కెన్యాలో ఉంది. సో కెన్యాలోని నైరోబీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఆక్స్ఫామ్ సంస్థ కొత్త
జోగినీలు వద్దు, కొత్త జోగినీలు వద్దు అని పిలుపునివ్వడం జరిగింది. కొత్త జోగినీలు వద్దు ఇలాంటి పిలుపులు కానివ్వండి. ఏ సంస్థ, ఏ అంతర్జాతీయ సంస్థ కొత్త జోగినీలు వద్దు అనే పిలుపుతో జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా కథనాలను ప్రచురించింది, ప్రత్యేకంగా పోరాడింది అంటే ఆక్స్ఫామ్ అని గుర్తుంచుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ పర్సన్స్ మాత్రం ఇంపార్టెంట్. ఒకరు హేమలత లవణం అనగానే గుర్తుకు రావాలి, సంస్కార్ అనే సంస్థ గుర్తుకు రావాలి విజయవాడ కేంద్రంగా, మరియు చెల్లి నిలయం వర్ణి నిజామాబాద్ గుర్తుకు రావాలి, మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్తో కలిపి చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు. అండ్ గ్రేస్ నిర్మల అనగానే అంతర్జాతీయ స్థాయిలో జోగినీ వ్యవస్థకి సంబంధించి తెలిసేలా చేసిన వ్యక్తి అనుకోవచ్చు. మరియు ఆశ్రయ్ అనే సంస్థ మరియు సిడి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చాలా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా సిడి ఏంటి, ఇంత దారుణమైన వ్యవస్థ, ఒక మహిళకు వేపాకులు చుట్టి ఒక స్తంభానికి కట్టేయడం ఏంటి, ఒక దారుణమైన సమస్య, కనీసం జంతువులను కూడా చూడట్లేదు మహిళలు అని చెప్పేసి వ్యతిరేకంగా సిడి అనే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేసిన వారు ఎవరంటే గ్రేస్ నిర్మల, ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక సంఘటన. సో ఇలాంటి అంశాలు. మరియు మనకు తెలంగాణ చరిత్రకి సంబంధించి జగన్ మిత్ర మండలి, భాగ్యరెడ్డి వర్మ గారు స్థాపించిన జగన్ మిత్ర మండలి కూడా జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా చాలా వరకు కూడా ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు. ఇన్ని పోరాటాల నడుమ మరి మహిళ ఎదుర్కొంటున్నా లేదా అమాయక అమ్మాయిలు ఎదుర్కొంటున్న భయానక సమస్యను పరిష్కరించడానికి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 23 చేర్చబడింది. ఆర్టికల్ 23. సో వెట్టి చాకిరీ వ్యవస్థ మరియు జోగిని వ్యవస్థ లేదా దేవదాసి వ్యవస్థ, మానవ అక్రమ రవాణా వ్యవస్థ కానివ్వండి, ఎలాంటి పీడనకు సంబంధించి ఒక పౌరుడు భారతదేశంలో ఏదైనా పీడనకు గురైనప్పుడు వారిని కాపాడాలి అని మనల్ని కాపాడే ఒక ప్రాథమిక హక్కు ఆర్టికల్ 23. ఏ వ్యక్తిని కూడా శారీరకంగాను మానసికంగాను పీడనకు గురి చేయకూడదు. ఇప్పుడు జోగిని వ్యవస్థ అంటే పీడనకు గురి చేసేదే కదా. తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గ్రామ శ్రేయస్సు కోసం, గ్రామం మంచి కోసము ఒక జోగినిగా మార్చడం, నిత్య సుమంగళిగా మార్చడం, లైంగిక కార్యకలాపాలను తనను నూకడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా అసలు తనకి ఇష్టం ఉన్న అభం శుభం తెలియని వయస్సులో లైంగిక సమస్యలు ఎదుర్కొంటుంది. ఇంతటి భయానక సమస్య అంటే ఆ వ్యక్తిని ఎంతటి పీడన గురి చేసినట్టు. అందుకోసము ఆర్టికల్ 23 ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 24 కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే జోగిని వ్యవస్థలో ఎక్కువగా 8 to 12 years చిన్నారులు, అమ్మాయిలు అని చెప్తున్నాను. మనకు ఆర్టికల్ 24 ఏం చెప్తుంది? 14 సంవత్సరాల లోపు చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా విద్యను కల్పించాలి. బాల కార్మిక వ్యవస్థ నిషేధం. 14 సంవత్సరాల వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు పసిపిల్లలు కానీ పని పిల్లలు కాదు అని చెప్పే ఆర్టికల్ 24. సో ఈ రెండు ఆర్టికల్స్ ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 23 ఏదైతే ఉంటుందో మనకు దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ, వెట్టి చాకిరీ వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, అసలు ఏ పౌరుడైనా భారతదేశంలో శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడికి లేదా పీడనకు గురి చేయదని చెప్తుంది. సో ఇలాంటి ఆర్టికల్స్ ఆధారంగా ఆర్టికల్ 35ని అనుసరించి, ఆర్టికల్ 35 అంటే ఏంటి? మనకు ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లోని ఏదైనా రాజ్యాంగ ప్రకరణను అమల్లోకి తీసుకురావాలంటే పార్లమెంటు చట్టం చేసే అధికారం ఎందులో ఉంటుంది? ఆర్టికల్ 35. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత నివారణ అని చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 23 ఏంటి? జోగిని వ్యవస్థను నిర్మూలించాలి, దేవదాసి వ్యవస్థను నిర్మూలించాలి, లేదా మానవ అక్రమ రవాణా ఉండకూడదు, లేదా బేగార్ వ్యవస్థ లేదా వెట్టి చాకరీ వ్యవస్థను నిర్మూలించాలి అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ 35 ఆర్టికల్ ద్వారా పార్లమెంట్ ఒక చట్టాన్ని పాస్ చేస్తేనే జోగిని వ్యవస్థ అనేది రద్దవుతుంది అన్నట్టు. ఇక్కడ జోగిని వ్యవస్థను మాత్రమే పేర్కొంటున్నాను. యాక్చువల్గా ఆర్టికల్ 23లో జస్ట్ శారీరకంగాను మానసికంగాను ఏ వ్యక్తిని కూడా పీడనకు గురి చేయకూడదు. ఆ పీడనాల్లో ఇది కూడా ఒకటి వస్తుంది కదా. అలా అని చెప్పేసి రాజ్యాంగంలో జోగిని అనే పదం ఉంటుందా, దేవదాసి అనే పదం ఉంటుందా అంటే ఉండదు. అక్కడ ఇన్స్పిరేషన్ ఇంపార్టెంట్. ఆ రాజ్యాంగ ప్రకరణలో భాగంగా జోగిని వ్యవస్థ అనేది శారీరకంగాను మానసికంగాను పీడనకు గురయ్యే అంశమే. అలాంటి అంశాల్లో భాగంగా భారత ప్రభుత్వము ముఖ్యంగా 1988 చాలా ఇంపార్టెంట్, 1988 సంవత్సరంలో జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చింది. జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం అని గుర్తుంచుకోండి. జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది. జోగిని వ్యవస్థ కానివ్వండి, దేవదాసి వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, దేవదాసి వ్యవస్థకు సంబంధించి 1947 దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టం, ఇవి రెండు కూడా ఇంపార్టెంట్.
ఒకటేమో జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం అంటేనేమో మనకు 1988, అండ్ ఇంకొకటి ఉంటుంది సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, సిటా యాక్ట్ అంటాం. సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం 1956. సో సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, పీడనం గురి చేసి, ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని భయపెట్టైనా బలవంత పెట్టైనా బలాన్ని ప్రయోగించైనా ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తీసుకెళ్లి వారిని పీడనకు గురి చేయడం అన్నట్టు. సో సిటా యాక్ట్ 1956, జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టము 1988 సంవత్సరము, అండ్ 1947 1947 సంవత్సరం దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టం. ఇవన్నీ కూడా చట్టాలు ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటు మనకు ముఖ్యంగా జోగిని వ్యవస్థకి సంబంధించి ఒక కమిషన్ ఇంపార్టెంట్, రఘునాథరావు కమిషన్. రఘునాథరావు కమిషన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. రఘునాథరావు కమిషన్ అనేది ఏ వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించింది అంటే జోగిని వ్యవస్థకి సంబంధించి జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ పైన అధ్యయనం చేసింది, ప్రత్యేకంగా రిపోర్ట్ నివేదిక కూడా ఇచ్చింది. ఒక దారుణమైన వ్యవస్థ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. రఘునాథరావు కమిషన్ అనగానే మనకు జోగిని వ్యవస్థ అని గుర్తుంచుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబర్ 139, జీవో అంటే ఏంటి? గవర్నమెంట్ ఆర్డర్, ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య ఉంటుంది కదా, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి జీవో నెంబర్ 139లో కూడా జోగిని వ్యవస్థ ఉండకూడదని చెప్పడం జరిగింది. సో అలా జోగిని వ్యవస్థ అనేది ప్రస్తుతం భారతదేశంలో వాస్తవానికి అసలు మొత్తం కూడా తొలగించడం జరిగింది. జోగిని వ్యవస్థ ఉండకూడదు, ఎందుకంటే జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం అంటున్నాను. జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం 1988 ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో జోగిని వ్యవస్థకి సంబంధించి పట్టుపడ్డారనుకోండి, అమ్మాయిని ఎవరైనా తెలియకుండా ఈ జోగిని వ్యవస్థ కూపంలోకి నెట్టారనుకోండి, గ్రామ దేవతల పేరున పెళ్లిళ్ళు చేశారనుకోండి, ఆ నిర్వహించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ పోతురాజు ఎవరైతే ఉంటారో, ఆ గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి 3 సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తారు. అండ్ చాలా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, అండ్ సివియర్ ఇంప్రిజన్మెంట్ మరియు ఫైన్ కూడా వసూలు చేస్తారు. సో అలా ఈ చట్టాలు 1988 జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టము, దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టం 1947, అండ్ జీవో నెంబర్ 139 జోగిని వ్యవస్థకు సంబంధించి నిర్మూలన చేసే ఒక ప్రత్యేక ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2009లో విడుదల చేసింది. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్. సో జోగిని వ్యవస్థకి సంబంధించి పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందంటే ముఖ్యంగా జోగిని వ్యవస్థకి సంబంధించి చట్టాలు ఫస్ట్ వచ్చేసి 1988 జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టము, అండ్ నెక్స్ట్ వచ్చేసి 1947 యాక్చువల్గా దేవదాసి వ్యవస్థకి సంబంధించి, దీని గురించి మనం ప్రత్యేకంగా చూస్తాము. దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టం కూడా ఇందులోనే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీవో నెంబర్ 139 గవర్నమెంట్ ఆర్డర్ 139 2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రఘునాథరావు కమిషన్ జోగిని వ్యవస్థకి సంబంధించి, మరియు జోగిని వ్యవస్థకి సంబంధించి వ్యక్తుల పాత్ర అడగొచ్చు లేదా సంస్థల పాత్ర అడగొచ్చు. సంస్థల పాత్ర అంటే ఏంటి? సంస్కార్ 1983 సంస్కార్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ హేమలతా లవణం గారి ఆధ్వర్యంలో చెల్లి నిలయం అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ కేంద్రంగా ప్రస్తుతం వర్ణి అనే గ్రామంలో పనిచేస్తుంది. జోగినీల కోసం ఎక్స్క్లూజివ్గా ఒక ఆశ్రమం అనుకోవచ్చు, అలాంటిది కావచ్చు. ముఖ్యంగా హేమలతా లవణం గారి పాత్ర చాలా ఇంపార్టెంట్. జోగిని వ్యవస్థ నిర్మూలన ఉద్యమాల్లో, జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాటాల్లో హేమలతా లవణం గారి పాత్ర ఏంటంటే తను రచించిన రచన ఇంపార్టెంట్. ఫస్ట్ మృత్యోర్మ అమృతం గమయ కావచ్చు, మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ సంస్కార్ అనే సంస్థతో కలిసి ఈ హేమలతా లవణం గారు చెల్లి నిలయం అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, నిజామాబాద్ వర్ణి. ఇలా అంశాలు గుర్తుంచుకోండి. అండ్ గ్రేస్ నిర్మల గారి పాత్ర ఏంటి అంటే ముఖ్యంగా గ్రేస్ నిర్మల అనగానే ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యతిరేక సంఘటన సిడి అనే కార్యక్రమానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు. మరియు ఆశ్రయ్ అనే సంస్థ ద్వారా జోగినీల కోసం ఎవరైతే ఉంటారో, జోగినీలకు జన్మించిన చిన్నారులు కానివ్వండి, చిన్నతనంలో జోగినిగా మారిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారికి విద్యా అవసరాలు కూడా తీర్చిన సంస్థ ఆశ్రయ్ అనే సంస్థ. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా సంస్థల పాత్ర విషయానికి వస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ ముఖ్యంగా భారతదేశంలో 1987లో ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ని కూడా నిర్వహించింది. జోగిని వ్యవస్థకు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. 1987 కాన్ఫరెన్స్ ఎవరి ఆధ్వర్యంలో? నీసా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మరియు వీటితో పాటు ముఖ్యంగా కొన్ని సినిమాలు, చాలా వందల కొద్ది సినిమాల్లో జోగిని వ్యవస్థ గురించి మనకు కళ్ళకద్దేటట్టు చూపించడం జరిగింది. అందులో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రత్యూష అనే సినిమా.
సో ప్రత్యూష అనే సినిమా 1978 సంవత్సరంలో రిలీజ్ అయింది. యాక్చువల్గా ప్రత్యూష అనే సినిమాని ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించిన సినిమా, జోగిని వ్యవస్థను కళ్ళకు అద్దినట్టు చూపించిన సినిమా ప్రత్యూష. ఈ సినిమాని ఎవరు ప్రొడ్యూస్ చేశారంటే స్వైరీ ఫిలిమ్స్ వారు ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఎవరు డైరెక్టర్ అంటే మనకు జట్ల వెంకట స్వామి నాయుడు. సో జట్ల వెంకట స్వామి నాయుడు. సో ఇలాంటివి కావచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరిగిన జోగిని వ్యతిరేక పోరాటం ఏది? హైదరాబాద్ రాజ్యంలో జరిగిన జోగిని వ్యతిరేక పోరాటాలు అంటే జగన్ మిత్ర మండలి, భాగ్యరెడ్డి వర్మ అని గుర్తుంచుకోండి, 1906. మరియు దాంతోపాటు మహిళా దక్షిత సమితి అనేది తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ కూడా జోగినికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా అంటున్నాను, ఇప్పటికీ కూడా జోగిని వ్యవస్థ చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని జీవోలు తీసుకొచ్చినా, ఎన్ని కమిషన్లు వేసినా ఈ వ్యవస్థ అనేది నేటికి కూడా కనబడుతోంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒక్కసారి వేములవాడలో చూడండి, శివసత్తులు అంటారు వేములవాడలో, చాలా మంది జోగినీలు ఉంటారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు జోగిని శ్యామల అంటున్నాను, ప్రస్తుతం ఉన్నారు అంటే జోగిని వ్యవస్థ ఉంది కాబట్టి కదా జోగిని శ్యామల అంటున్నాను. సో ఇప్పటికీ కూడా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని జీవోలు తీసుకొచ్చినా, ఎన్ని కమిషన్లు వేసినా, ఏ రకంగా భారత ప్రభుత్వంలో ముఖ్యంగా రాజ్యాంగంలోని ప్రకరణలో పేర్చబడినా కూడా, ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రకరణ అంటేనే ఆర్టికల్ 23 చాలా ఇంపార్టెంట్. ఏ వ్యక్తిని కూడా పీడన గురి చేయకూడదు. కానీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చిన్నారులను ఈ జోగిని వ్యవస్థ, డివైన్ ప్రాస్టిట్యూషన్ కి గురి చేస్తున్నారు. అలాంటి ఒక వ్యవస్థ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. జోగిని వ్యవస్థకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో, భారతదేశంలోని ఏ ప్రాంతాల్లో ఏ పేరుతో ప్రస్తుతం ఈ వ్యవస్థ అమల్లో ఉంది, ఇలాంటి అంశమే కావచ్చు. అండ్ ప్రముఖులు రచించిన రచనలే కావచ్చు. మరియు జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాటాలు, చట్టాలు, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. జోగిని వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు, సిడి అంటే ఏంటి, జోగు పట్టం అంటే ఏంటి, మైల పట్టం అంటే ఏంటి, ఇలాంటి అంశాల గురించి ప్రత్యేకంగా చూడండి. పోతురాజు గురించి మాత్రం ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు. ఎందుకంటే పోతురాజు నాట్ ఓన్లీ ఫర్ జోగిని సిస్టమ్, పోతురాజు అనేవాడు చాలా తెలంగాణ సమాజంలో చాలా కీలకమైన అంశాలకు, జాతరల విషయంలో కానివ్వండి, చాలాసార్లు మనం చర్చించుకుంటాం పోతురాజు గురించి. సో అలాంటి అంశం చూడండి. సో ఇది జోగిని వ్యవస్థ.